అందరికీ నమస్కారము. నా పేరు రమా పావని రాయల్, అనంతపురం డిస్టిక్, గోరెంట్ల మండలం, గోరెంట్ల గ్రామం. చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులైనటువంటి నా సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చేనేత కార్మికుల దినోత్సవం అని చెప్పుకోవడానికి తప్ప వారి జీవితాల్లో ఉత్సవాలు అనేటివి లేకుండా పోయినాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయ ప్రకారం పట్టు వస్త్రాలకు చాలా విలువ, ప్రాధాన్యత కూడా ఉంది. ఏ శుభకార్యం జరిగినా, ఏ దేవాలయాల్లో అయినా, ఏ నాయకులకైనా పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా గొప్పగా ఉంటుంది. అయితే వారి వీటిని మనకు అందించే చేనేత కార్మికుల జీవితాల్లో గొప్పతనం కానీ, సంతోషం కానీ ఏమీ లేకుండా పోయింది. వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయంటే అవి వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చేనేత కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ముద్రా రుణాలని 2016 సెప్టెంబర్లో ప్రారంభించింది. ఈ చేనేత కార్మికుల రంగాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని, వారి జీవితాల్లో సుఖాన్ని, సంతోషాన్ని నింపాల్సిన లక్ష్యం పెట్టుకొని చేసినప్పటికీ లేకపోయింది. అయితే 2017-18 గాను 5,000 మందికి రుణ సదుపాయం కల్పిస్తామని బ్యాంకులకు దరఖాస్తు చేసుకోమనగా 12,075 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 3,260 మందికి 17.22 కోట్లు మంజూరు చేసినారని ధృవీకరించినప్పటికీ 2017-18 గాను ఇది జరిగింది. 2018-19 గాను 3,500 మందికి రుణ సహాయం కల్పిస్తామని ఇప్పటికీ 4 నెలలు గడిచినప్పటికీ కేవలం 65 మందికి మాత్రమే రుణ సౌకర్యం కలిగింది. అందున 32 లక్షలు మాత్రమే అందించగలిగినారని అధికారులు ధృవీకరించినారు. అయినప్పటికీ ఇప్పటికీ 8,815 దరఖాస్తులు బ్యాంకుల్లోనూ చేనేత కార్యాలయాల్లోనూ మూలపడినాయనడంలో సందేహం లేదు. అలాగే కలెక్టర్ ఆదేశించినప్పటికీ బ్యాంకర్లు రుణ సహాయాన్ని అందించడానికి ముందుకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఒక చేనేత కార్మికుడికి ముద్రా రుణాల ద్వారా 50,000 నుండి 2 లక్షల వరకు రుణ సహాయం అందుతుంది. అందులో 10,000 రూపాయల రాయితీ, 6.7 6.7 వడ్డీ రాయితీ అని ప్రకటించినారు. అయినప్పటికీ సకాలంలో రుణాలు అందించలేకపోతున్నారు. దళారీ వ్యవస్థ ఉండడం వలన చేనేత కార్యాలయాల ద్వారా సంవత్సరానికి 12 బిల్లులు, అంటే కేజీ 4,000 రూపాయల లెక్కన 5 కేజీలు 20,000, జరీ 2 మార్కులు 400 నుంచి 500 లెక్కన 1,000 రూపాయలు, 21,000 పెట్టి తీసుకుంటే ఆ బిల్లులో 1,000 రూపాయలు రాయితీ వస్తుందని, ఆ రాయితీని కూడా సకాలంలో అందించలేకపోతున్నారు. సంవత్సరానికి 12 అని చెప్పినప్పటికీ ఏ 3 నెలలకో 5 నెలలకో ఒకసారి పెట్టి 1-2 బిల్లులు మాత్రమే ఇస్తున్నారు. ఒక సంవత్సరం అయినప్పటికీ ఇప్పటి వరకు 2 బిల్లుల కంటే ఎక్కువ తీసుకోలేకపోయామని వాపోతున్నారు. కాబట్టి చేనేత కార్మికుడు అని చిన్నతనం కాకోకుండా ఎలాగైతే రైతు అనేవాడు మన భారతదేశంలో మరుగవుతున్నాడో, చేనేత కార్మికుడు కూడా మన పట్టు వస్త్రాలు అనేటివి కూడా మాయమైపోకుండా ఉండాలంటే వారిని ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు ఏవైతే చెప్తారో వాటిని సకాలంలో అందించి ఆదుకోగలిగితే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పట్టు వస్త్రాలు ప్రపంచంలోనే అత్యధికంగా
పట్టు వస్త్రాలకున్న విలువను మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంగా తెలియజేసే ఈ చేనేత కార్మిక రంగాన్ని మనం ఇంకా నిర్వీర్యం కాకోకుండా చూసుకోగలుగుతాము. కాబట్టి ఈ నాయకులు ఎవరైతే ఈ చేనేత కార్మికులను ఆదుకుంటామని, సబ్సిడీ ఇస్తామని, రుణాల ద్వారా సకాలంలో చెల్లిస్తామని చెప్తారో వాటిని ఇస్తూ ఈ చేనేత రంగంలో ఉన్నటువంటి అన్యాయాన్ని దళారీ రూపాన్ని కానీ, అదేవిధంగా గిట్టుబాటు ధర లేకుండా పోవడం, ముడిసరుకు ధర పెరగడం వల్ల వాళ్ళ జీవనభృతి సరిగా లేకుండా పోతుంది. కాబట్టి ఆ ముడిసరుకు ధర పెరిగిన దీనికి తగ్గట్టుగా వీరికి రుణాన్ని అందించి సకాలంలో ఆదుకోగలిగితే ఆ రుణ సహాయం ద్వారా వారి జీవితాలను మలుచుకోగలరని, కాబట్టి ఎవరైతే ఇలా చేనేత కార్మికుల గురించి గొప్పగా చెప్తారో వారు వీటన్నింటినీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కు రావాలంటే కింద ఉన్న రెడ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.